తాండూరు మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావేద్ హంగామా. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో అవకతవకలు, అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తూ ధర్నా నిర్వహిస్తున్న జావేద్. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు అమ్ముకోవడానికి కట్టబెడుతున్నారని చెప్తూ మరి రాజీవ్ ఇందిరమ్మ కాలనీ 8వ నంబర్ వార్డు కౌన్సిలర్ అయిన జావేద్ తమ మద్దతుదారులతో, తమ ఓటర్లతో కలిసి మున్సిపాలిటీకి చేరుకున్నారు. అక్కడ పోలీసులు ఆపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇందుకు జావేద్ మాట్లాడుతూ మరి ఏమన్నారో చూడండి. ఇది ఎక్కడ కౌన్సిలర్ గారు, ఎక్కడికి పోతున్నారు? అన్యాయం పైన పోరాటం. అన్యాయం అంటే ఏం జరిగింది? అన్యాయం అంటే అసలు అరువులకి ఇల్లు మన కేసీఆర్ టైంలో కట్టిన ఇల్లు అవి. అప్పుడు ఇచ్చిన రిసిప్ట్లని పక్కన పడేసి ప్రజాపాలన కొత్త స్కీమ్ తోటి మోసం చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్. రెండోది, తాండూరులో అభివృద్ధి అనేది ఎక్కడంటే అక్కడ ఆగిపోయింది. అక్కడ ఎలాంటి ఇంకా రెడీ కాని ఇళ్ల గురించి ఇంత శ్రద్ధ చూపిస్తుండ్రు. అదే రోడ్ల గురించి ఎందుకు చూపిస్తలేరు? అదే తాండూరు డెవలప్మెంట్ గురించి ఎందుకు చూపిస్తలేరు? మా వార్డు బట్టి చూడండి ఒకసారి. ఎమ్మెల్యే గారు మీకు తెలుస్తుంది నడుస్తుంది మన వార్డులాగా. వీళ్ళందరూ ఎవరు? మా వార్డు ప్రజలు, తాండూరు ప్రజలు. అంటే వీళ్ళు లబ్ధిదారులా లేకపోతే వీళ్ళకు కావాల్సిన వాళ్ళ? అయితే మీరు వారి కోసం పోరాటానికి బయలుదేరారు. పోరాటం కావాలి, కొట్టుకోవాలి, బాదుకోవాలి, అన్ని కావాలి. మా కిడ్నీ లేవు, ఎవరికి ఉండోనికే ఇస్తారా? అప్పుడు ఉండోనికే ఇచ్చారు, ఇప్పుడు ఉండోనికే ఇచ్చారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలని బరాబర్ కొట్లానికి వస్తున్నాం. ఆ కాలం చూస్తే మురికి కాలం అయింది. రోడ్డు లేదు, ఏమీ లేదు, ఎవరు పట్టించుకోకొచ్చారు. మాకు ఇప్పుడు న్యాయం కావాలని అడగడానికి వస్తున్నాం ముంగల్కి. ఇప్పుడు పెద్ద వస్తుంది కదా, వచ్చి మా తల్లి మొత్తం తిరగమను చెప్తాం. తిరగమను మొత్తం పట్టించుకోరా? మమ్మల్ని పట్టించుకునే అయితే కౌన్సిలర్ గారు ఇప్పుడు జావేద్ మీకోసమే వచ్చిండా? జావేద్ అయితే మీకు నమ్మకం ఉన్నదా జావేద్ మీద ఇప్పిస్తాడని? గెలిపించుకున్నాం.